కాబట్టి ఈ దినం మనకి ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి లూకా సువార్త మొదటి అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఎలిజబెత్, ఆ తర్వాత జకరయ్య. ఈ జకరయ్య, ఎలిజబెత్ వీళ్ళిద్దరూ కలిసి ఒక భార్య భర్తలుగా ఉండి వీళ్ళు ఏమైపోయారంటే వృద్ధులైపోయారు. ఏమైపోయారంట? ముసలి వాళ్ళు అయ్యారు. బహుకాలం గడిచిన వృద్ధులుగా, ముసలి వాళ్ళుగా వాళ్ళు కనబడుతున్నారు. ఇలాంటి సమయంలో దేవుడు జకరయ్యని దర్శించాడు. జకరయ్య కాలంలో అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఈ జకరయ్య దేవుని యొక్క పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఏం చేస్తాడంటే ధూపం వేస్తాడు. యాజక సేవ చేసి ఈయన వెళ్ళి ధూపం వేసే సేవ ఈయన చేస్తూ ఉంటాడు. అయితే అప్పటికి ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నప్పటికీ 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలే ప్రవక్తలతో. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు ఒక్కరు కూడా దర్శనాన్ని కానీ మాట కానీ ఏది లేకుండా దేవుడు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఎందుకని? దేవుని యొక్క ప్రజలు దేవునికి లోబడకుండా తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఎంతో భయంకరంగా ఉండబట్టి దేవుడు చూశాడు. ఎన్నోసార్లు వాళ్ళ శత్రులు కూడా అప్పగించేశాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే దేవుడు వాళ్ళతో మాట్లాడడం మానేశాడు. ఎవరితో? ప్రవక్తలతో దేవుడు మాట్లాడట్లేదు. మీకు తెలుసు కదా, సౌలుతో దేవుడు మాట్లాడా? కళల ద్వారా కానీ స్వప్నం ద్వారా కానీ ఎవరి ద్వారా సౌలుతో దేవుడు మాట్లాడలేదు కదా. కాబట్టి ఆ దినాల్లో వీళ్ళందరూ దేవునికి వ్యతిరేకంగా జీవించబట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడలేదు. 400 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడు. ఎవరితో? జకరయ్యతో. ఎవరితో అంట? జకరయ్య. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ప్రధాన యాజకుడు, ధూపం వేయటకు వెళ్ళేవాడు, ప్రార్థించడానికి వెళ్ళేవాడు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం భార్య భర్తలు చూసి ఇక్కడ ఏమంట? వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులేరి. కాబట్టి నీతిమంతులుగా నడుచుకున్నారు. నిరపరాధి అంటే నీతిమంతుడు అని అర్థం. కాబట్టి ఆ దినాల్లో పరిస్థితులు లేరు. దేవుడు ఎవరితో మాట్లాడట్లేదు. మీకు నేను చెప్పాను కదా, హానోకు కాలంలో హానోకు ఒక మంచివాడు, తీసుకెళ్ళిపోయాడు. నోవా కాలంలో నోవా నీతిమంతుడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు. అబ్రహాము కాలంలో అబ్రహాము నీతిమంతుడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఏబు కాలంలో ఏబు రక యథార్థత నీతిమంతుడు, ఆయన తీసుకెళ్ళిపోయినాడు. కాబట్టి దేవుడు మంచివారిని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎవరినంట? మంచివారిని ఏం చేస్తాడంట? సెలెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళు పరలోకానికి అర్హులు, వీళ్ళు పరలోకానికి తగిన జీవితాన్ని చేస్తున్నారు, దేవునికి తగిన జీవితాన్ని చేస్తారని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరు కూడా నిరపరాధులుగా, అంటే ఆజ్ఞలు, ధర్మశాస్త్రం, న్యాయ విధులు, కట్టడలు ఇలాగ అన్నిటిని ఏం చేస్తాడంటే కరెక్ట్గా వాక్యానుసారంగా వీళ్ళు జీవిస్తూ ఏం చేస్తారంట? నిరపరాధులుగా నడుచుకొనిచున్నారు. దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఎవరి దృష్టికి అంట? మనుషుల దృష్టికి నీతిమంతుడు అంటే పరలోకానికి వెళ్దాం, పోయిన వారం అని చెప్పాను. దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడంట? నీతిమంతులుగా ఉండి ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. కాబట్టి పరలోక రాజ్యంలో ఉండేది ఎవరండి? నీతిమంతులు. మరొకసారి ఏమని రాస్తుంది? నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులను ఆయన వైపు తిప్పుతారో వారందరూ కూడా ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. కాబట్టి నీతిమంతులకే పరలోక రాజ్యంలో స్థలం ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. అయితే ఇక్కడ మనం చదువుతున్నాం, ఈ జకరయ్య, ఎలిజబెత్ చాలా ముసలివాళ్ళు, అయితే వాళ్ళకి సంతానం కూడా లేదు. అలాంటి సమయాన్న దేవుడు వాగ్దానం చేశాడు. దేవదూత వచ్చింది. ఎవరు వచ్చారంట? దేవదూత స్వయంగా వచ్చి, జకరయ్య నీకు కుమారుడు పుడతాడు, మీకు పిల్లలు పుడతాడు, అతను గొప్పవాడిగా మారుతాడు, దేవుని దృష్టిలో ప్రజలందరినీ దేవుని వైపు తిప్పుతాడు అని చెప్పేసి ఏలి యొక్క ఆత్మ అతని మీద ఉంటుంది అని ఇవన్నీ వచ్చి ఎవరు చెప్పారు? దేవదూత చెప్పింది. ఎవరు చెప్పారంట?
దేవదూత. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మనము కూడా ఈ యొక్క చూడండి, చదవండి, ఇక్కడ చదవండి. ఒక 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ధూ ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయెను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే లోపలికి వెళ్ళాడు, పరిశుద్ధ స్థలంలో ప్రార్థన చేయడానికి, ధూపం వేయడానికి. ఆ సమయాన్న దేవదూత ఆయన కనబడింది. షాక్ అయిపోయాడు, భయపడిపోయాడు. ఎంతో గంభీరముగా, ఎంతో వెలుగుతో కనబడేసరికి ఆయనకి ఏమైందంట, భయం వచ్చేసింది. ఏమొచ్చిందంట, భయం వచ్చేసింది. అప్పుడు దూత భయపడమాకు అని చెప్పి అతనితో చెప్తుంది. అప్పుడు ఆ దూత, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. ఏమైందంట, ఎందుకు ఆయన ప్రార్థన వినబడింది చెప్పండి? నీతిమంతుడు. ఎవరంట? నీతిమంతులు ప్రార్థన బహు బలమైనది. ఏలియా ప్రార్థన చేసి 3.5 సంవత్సరాల వర్షము రాకుండా ఆగిపోయింది. కాబట్టి నీతిమంతుల ప్రార్థన చాలా బలంగా ఉంటుంది. యెహోషువ ప్రార్థన చేసే సూర్యుడు చంద్రుడు అక్కడే ఆగిపోయారు. ఎందుకని? నీతిమంతుల ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. మరొకసారి రాస్తుంది, నీతిమంతుల ప్రార్థన దేవునికి ఆనందంగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? నీతిమంతుల ప్రార్థన దేవుడికి ఎలా ఉంటుందంట? ఆనందంగా ఉంటుంది. ఇంకా వినాలి, ఇంకా వినాలి అని దేవుడికి ఇంట్రెస్ట్ వస్తుందంట. ఎవరు ప్రార్థన? అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. కాబట్టి నీతిమంతుడిగా ఉంటే నీకు జీవితం చాలా ఈజీగా ఉంటుంది. కానీ పాపములో ఉంటే జీవితం చాలా కష్టం ఉంటుంది. నీతిమంతుడు సులువుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు, సులువుగా పరలోకానికి వెళ్తాడు, సులువుగా దైవికమైన జీవితాన్ని ఈజీగా జీవించగలడు. కానీ పాపములో ఉన్నవారు, పాప ఆలోచన ఉన్నవారు, చెడు ఆలోచన ఉన్నవారు అందరూ కూడా నీతిగా జీవించకపోతే కనుక దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించడు. పాపులు మనవి ఆయన ఆలకింపడు. విన్నారా? కాబట్టి నీ ప్రార్థన దేవుడు ఆలకింపుకున్నట్లు ఆయన నీకు ఏం చేస్తున్నాడు? ఆయన చెవులు మూసుకున్నాడు, చేతులు కూడా సహాయము చేయట్లేని రాస్తుంది. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో వీళ్ళిద్దరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించగల కారణం ఏంటంటే, ముసలి వయసులో, వృద్ధాప్య వయసులో దేవదూత వచ్చి, జకర్యా నీ ప్రార్థన ఆలకించబడి ఉన్నది, లేకుంటే వినబడి ఉన్నది. కాబట్టి నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అందుకని మనం చదువుతున్న వాక్యంలో దేవుడు ఎల్లప్పుడూ మన ప్రార్థన ఆలకించాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి అందరూ? నీతిమంతులుగా మనం ఉన్నట్లయితే కనుక మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే నీతిమంతులనే వారు దేవునికి దృష్టిలో చాలా ఇష్టమైన వాళ్ళు. కాబట్టి నీతిమంతుల వైపు ఆయన కన్నులు, వారి ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటాయి. వినటానికి కూడా దేవుడు చాలా ఆసక్తిగా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. అందుకనే మనం కూడా ఏం చేయాలంటే నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా అంటే ఎలా చెప్పండి? బాప్తిసం ద్వారా నీతిమంతులుగా, యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా, పరిశుద్ధాత్మ ద్వారా నీతిమంతులుగా, దేవుని కృప ద్వారా నీతిమంతులుగా, దేవుడు పిలుచుడు ద్వారా నీతిమంతులుగా, మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా నీతిమంతులుగా. ఇలా మనం చూస్తే ఒక్కొక్క విధముగా నీతిమంతులు మనం మార్చబడతాం. అందుకని మనం దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని వినిన తర్వాత ప్రతి ఒక్కొక్క నీతిమంతులుగా మారినట్లయితే కనుక మరి జకర్యా ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. 34వ కీర్తన చదవమ్మా. నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును, వారి ఆపదలు అన్నిటిలోంచి ఆయన వారిని విడిపించును. చదవండి అన్నమాట. 34వ కీర్తన 15వ అధ్యాయం 15వ వాక్యం. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 34వ అధ్యాయము 15వ వాక్యం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని చదువుతున్నాం? యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గిని. ఇందులో మనం చదివిన దాంట్లో జకర్యా, ఎలిజబెతు దేవుని దృష్టికి నీతిమంతులంట. ఎవరి దృష్టికి?
మరి ఇక్కడేమన్నా మనం చదువుతున్నాం మనము యెహోవా దృష్టికి నీతిమంతులుగా అంటే ఎవరి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉండాలి? దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో మనం నీతిమంతులుగా నటించవచ్చు, ఏంటి వాళ్ళని మెప్పించవచ్చు, నమ్మించవచ్చు. కానీ అది పరలోకానికి దేవుని దగ్గర తీసుకెళ్ళదు. ఎందుకంటే దేవుడు హృదయ అంతరంగాన్ని పరిశోధించేవాడు. ఆయన్ని మోసం చేయడం ఎవరి వల్ల నైద్దా? బైబిల్లో ఎక్కడైనా దేవుడు మనిషి చేత మోసపోయిన రాసిందా? లేదు. కానీ మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డు, మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. మనిషే తన జీవితాన్ని తానే మోసం చేసుకుంటాడు కానీ దేవుడు మోసం మాత్రము చేయడు. ఏం చేయడు? దేవుడు ఏం చేయంట? మోసం చేయడు. నిన్న ఒక చిన్న షార్ట్ వీడియో చూసాను నేను. అందులో ఎంతో అందమైన అమ్మాయి తల్లిదండ్రులు ఎదిరించి నాకు స్నేహితులే కావాలని చెప్పి అందరితో తిరిగి చెడు అలవాట్లు చేసుకొని జీవితంతో పాడు చేసుకొని తాగేసిన తర్వాత చెత్త కుండీరు పండుకుంది అమ్మాయి. ఎక్కడుంది కూడా ఆ అమ్మాయికి ఎంత మంచి కుటుంబంలో ఎంత చదువుకుంది, ఎంత ఐశ్వర్యం ఉంది. కానీ చెడు వేషాల వలన ఎక్కడికి పోయి పండుకుంది అర్ధరాత్రి? పొద్దున్న కూడా పందులు కుక్కలు చెత్త అందరూ వేస్తుంటే అక్కడ ఉంది ఆ మనిషి. ఎంత అసహ్యంగా ఉంది కదా తన జీవితము. విన్నారా? ఈ దినాల్లో అనేకులున్న చెడు సహవాసాల కోసం, చెడు జీవితం కోసం పరిగెత్తి మేము తల్లిదండ్రులు కళ్ళు కప్పేసాము, తల్లిదండ్రులు మోసం చేసాము అనుకున్నాను. చివరికి ఎవరు మోసపోతున్నారు? వాళ్ళే. ఎవరంట? ఎవరినైతే మోసం చేయాలనుకున్నారో వీళ్ళు మోసపోతున్నారు. వీళ్ళని మోసం చేస్తున్నారు కానీ వీళ్ళు ఎవరిని మోసం వీళ్ళు కానీ కాదు. ఈ దినాలు అనేకులు పరిగెడుతున్నారు పాపం కోసము. తల్లిదండ్రులు ఎదిరించి, కుటుంబాన్ని ఎదిరించి పరిగెత్తిన తర్వాత చివరికి దేనికి పనికి రాకుండా వాళ్ళ జీవితం ఎప్పటికి కూడా ఒక మర్యాద, గౌరవం లేకుండా ఎక్కడికి వెళ్ళినా చీకొట్టి ఒక నీచమైన జీవితాన్ని అనేకులు చేస్తున్నారు. కానీ ఇక్కడ జకర్యాను మనం చూస్తున్నప్పుడు వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే నీతిమంతులుగా ఉన్నారు. ఎలా ఉన్నారంట? దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండబట్టి జకర్యా నీ ప్రార్థన వినబడినది. ఇంకో వ్యక్తి గురించి రాస్తుంది కొర్నేలు నీ ప్రార్థన వినబడి ఉన్నది. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ వినపడాలి? దేవునికి వినపడాలి. పరలోకానికి వెళ్ళి కొర్నేలు నీ ప్రార్థన వినబడిందని అపోస్తలుల 10వ రాసి ఉంటుంది. కాబట్టి మనం చేసే ప్రార్థన వ్యర్థము కాకుండా మన ప్రార్థన ఎక్కడ వినపడాలి? చెప్పండి అందరూ కూడా. ఎక్కడ వినపడాలంట? దేవుడికి వినపడాలి. దేవుడికి వినపడే ప్రార్థన మనము చేయాలి. వేషధారణ ప్రార్థన మనం చేయకూడదు. బైబిల్ రాస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే అందరూ వినాలని చెప్పి వీధుల్లో ఏం చేస్తారంట ప్రార్థనలో చేస్తారు. రాత్రిపూట్ల ఈ మధ్య అర్ధరాత్రులు చాలామంది అరుపులు కేకలతో పోతున్నారు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎందుకో ఇవన్నీ రోడ్ల మీద ఎవరు వింటారు? అది అర్ధరాత్రి 1 గంట 2ంటికి పిచ్చోళ్ళలాగా ఈ మనసులో అరుపులు, డప్పులు కొట్టుకొని, డోళ్ళు కొట్టుకొని, మైకి పెట్టుకొని అరుపులతో కేకలతో పోతాం. కుక్కలు అరుస్తున్నాయి వెనకాల. అర్థమైందా? అవసరమా ఇవన్నీ? ఎందుకు చెప్తున్నానంటే ఈ దినాల్లో జనాలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియట్లేదు. విన్నారా? వెర్రి శాస్త్రులన్నీ కూడా ఏం చేస్తారంట చేస్తారు. దేవుడు వినే ప్రార్థన మనం చేసి నువ్వు డప్పులు రోడ్లు తిరగాల్సిన అవసరం. నువ్వు ప్రభా ఈ పాపిని రక్షిస్తాడు, ఆ పాపిని రక్షిస్తాడు, లేకుంటే వాళ్ళందరినీ స్వస్థపరుస్తాడు. అంతేగాని రోడ్లు ఎమ్మడి తిరిగితే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడా? దేవుడు అల్లరికి కర్త కాదు. దేనికి కర్త కాదంట? అల్లరి పనులు చేయమని దేవుడు ఎక్కడ చెప్పలే. విన్నారా? ఈ దినాల్లో చాలామంది ఏం చేస్తారని రాత్రిపూటలో డప్పులు కొట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటే దేవుడు ఆలకించి రక్షిస్తాడా? ఎవరైనా రక్షించబడతాడా? చెప్పండి. అలా చెప్తే ఎవరైనా రక్షించబడతారా? ఎవరు రక్షించబడరు. ఎందుకు నేను ఇదంతా చెప్పుకొస్తున్నానంటే కనుక మనందరం కూడా దేవుడి వినపడే ప్రార్థన, దేవుడికి కనపడే ప్రార్థన, జీవితం అనేది దేవునికే కావాలి. కానీ వ్యర్థముగా ఆరాధించే ఆరాధన దేవుడికి అవసరం లేదు. దేవుని ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ దినాల్లో మనం చదువుతున్న వాక్యంలో జకర్యా ప్రార్థన వినపడింది. నీకు కుమారుడు పుడతాడు, అతనికి ఎవరిని పెట్టాలి? పేరు యోహాను. ఇప్పుడు చూడండి, జకర్యా నీతిమంతుడు, తన భార్య నీతిమంతురాలు కాబట్టి దేవుడు వృద్ధాప్యమందు వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు. జకర్యా అంటే ఏంటి? దేవుడు జ్ఞాపకం చేసుకునే వ్యక్తి అని అర్థం. కాబట్టి జకర్యాని ఏం చేశాడంట? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. జకర్యా జ్ఞాపకం చేసుకొని ముసలి వయసులో ఏం చేస్తాడంటే
ఆయనకు ఒక కుమారుడు ఇచ్చాడు. ఆ కుమారుడు ఎవరండి? యోహాను. ఎవరంట అతను? నీతిమంతుడు. ఎవరంట? ఆ మాట చదువుతారా? మార్కు సువార్తలో కదా, మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వాక్యం. మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. హేరోదియా అతని మీద పగబట్టి అతని చంపింపగోరెను, కాని ఆమె చేత కాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడను పరిశుద్ధుడనగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచు వచ్చెను. ఎవరంటండి యోహాను గారు? నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా పుట్టాడు చెప్పండి? తల్లిదండ్రులు నీతిమంతులు, తల్లిదండ్రులు పరిశుద్ధులు. కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు మనకు పుట్టే పిల్లలు ఎలా పుడతారంట? నీతిమంతులే పుడతారు. నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట నేను ఎప్పుడు చూడలేదు. నీతిమంతుల సంతానం పక్షాన నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని చెప్తున్నాడు. కాబట్టి నీతిమంతుడు దేవుడికి ఇష్టమా కాదా చెప్పండి? నీతిమంతులు కలిగి ఆపదలు అనేకములు అయినప్పుడు యెహోవా వాటన్నిటిలోంచి వారిని విడిపించును. కాబట్టి నీతిమంతుడు ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటున్నాడో దేవుడు అతనితో ఉంటాడని గుర్తుపెట్టుకోండి. అందుకని మనం చదువుతున్నాం, యోహాను తల్లిదండ్రులకి ఒక నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆ దినాన్న యోహాను హేరోదు అనే రాజుని హెచ్చరించాడు. అప్పుడు హెచ్చరించిన తర్వాత వాళ్ళ అన్న భార్య కోపం వచ్చి ఎలాగన్నా యోహాను చంపించాలని కోరుకుంది. కానీ అది వల్ల కాల అతను హేరోదు రాజు చంపాలనుకున్నాడు. అతను కూడా ఏమి భయపడ్డాడు? యోహాన్ని చూసి ఎందుకు భయపడ్డాడు? నీతిమంతుడు పరిశుద్ధుడు. టచ్ చేయడానికి కూడా భయపడుతున్నాడు. సమయం దొరికేదాకా ఎదురు చూశాడు. చెరసాల్లో వేసి పెట్టేశారు, అరెస్ట్ చేసి. కానీ ఒక సమయం వచ్చింది, ఆ కూతురు పుట్టినరోజు బాగా నాక్షం చేస్తే ఏం కావాలని కోరుకు అంటే యోహాను తల కావాలని కోరుకున్నారు. ఏం కోరుకున్నారంట? ఏం కావాలని కోరుకున్నారు? యోహాను యొక్క తల. కాబట్టి అతను అతసాక్షిగా నీతి కొరకు ఆయన జీవించి హింసించబడి మరణించాడు. కానీ భయపడ్డా? ఎక్కడైనా యోహాను భయపడ్డా? సర్ప సంతానమా అని అడిగాడు. ఏమడిగాడంట? సర్ప సంతానమా అని డైరెక్ట్గా అడిగాడు. అలా ఎవరిని అడగగలరా చెప్పండి? కాబట్టి దేవుని బిడ్డలైన మనము నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటాడంట? సామెత 28వ అధ్యాయం 1వ వాక్యంలో నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడంట? కాబట్టి మనం నీతిమంతుడు ఉంటే ఎప్పుడు భయపడం. ఎందుకంటే తప్పు లేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరమో లేదు. తప్పు చేసేవాడు ఏం చేస్తాడు? భయపడతాడు. కానీ తప్పు చేయని వాడు ఎప్పుడు కూడా భయపడ్డు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో జకర్య నీతిమంతుడు, ఆయనకు పుట్టిన కుమారుడు కూడా, వారేమో నీతిమంతులు మాత్రమే అని రాస్తుంది అక్కడ. కానీ ఈయన నీతిమంతుడు పరిశుద్ధులని కూడా రాస్తుంది. ఈయన వివాహం చేసుకోలేదు, పరిశుద్ధంగా జీవించి అరణ్యములో ఉండేవాడు. అరణ్యములో ఉండి దేవుని సేవ చేసి అనేకులకు ఏం చేస్తాడంట? బాప్తిసాలు ఇచ్చాడు. బాప్తిసం ఎవరి ద్వారా ప్రారంభించబడింది? యోహాను ద్వారా ప్రారంభించబడింది. యోహాను వచ్చినప్పుడే బాప్తిసాలు ప్రారంభమైనవి. యోహాను వచ్చి ఏం చెప్పాడు? నాకంటే ముందు రావాల్సిన వెనకాల వస్తున్నాడు, ఆయన కాళ్ళు చెప్పులు ఇప్పుడుగా నేను యోగ్యుని కాదు, లోక పాపను మోసుకొని పోచున్న దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పి ఆయనకు మార్గం సిద్ధపరచని నేను వచ్చాను అని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభుకి మార్గాన్ని సిద్ధపరచక ఏం చేస్తాడు? ఆయన వచ్చాడు. చూడండి ఎంత విలువైన సేవ చేశాడో. అలాగే విలువైన మరణాన్ని ఆయన తప్పును ఖండించి మరణించాడా? తప్పు చేసి మరణించాడా? చెప్పండి. ఈ దినాల్లో బైబిల్ రాస్తుంది, తప్పు చేసి శిక్ష పడితే ప్రయోజనం లేదు, తప్పు చేయకుండా ఏం చేయాలట? శిక్ష పడితే మంచిది. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి వాడు నీతిమంతుడు, నిజం కొరకు సత్యం కొరకు నిలబడి చనిపోయాడురా, వాడురా నిజమైన వాడని 10 మంది చెప్పుకుంటారు. అదే పాపం చేసి చచ్చిపోతే ఎవరు చెప్పుకున్నారు గొప్పగా? ఎవరు చెప్పుకోరు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని పిల్లని మనము సత్యాన్ని గ్రహించాలి. ఈ యొక్క జకర్య నిరపరాధి కాబట్టి తనకు దేవుడు వృద్ధాప్య కాలంలో దేవుని పని చేసుకోవడం కోసము ముసలి వాళ్ళకి ఏం చేస్తంటే బిడ్డను పుట్టించాడు. పుట్టించి ఆ బిడ్డను ఏం చేస్తంట? చాలా గొప్పవాడిగా చేశాడు. 14వ వాక్యంలో, లూకా సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో,
అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చాలు. ఇక్కడ మనం చదువుతున్నాం, అతడు ప్రభువు దృష్టి గొప్పవాడంట. ఎవరి దృష్టికి? కాబట్టి మనం ఎవరి దృష్టిలో గొప్పవారు ఉండాలి చెప్పండి? దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాడంట? గొప్పవారు ఉండాలి. మనుషుల దృష్టిలో గొప్పవారు ఏం ప్రయోజనం కాదు. విన్నారా? దేవుని దృష్టిలో మనం గొప్పవారు ఉండాలి, కానీ మనుషుల దృష్టిలో గొప్పవారు ఉంటే దానిలో వచ్చే గొప్ప ఘనత మహిమ అనేది ఏమీ ఉండదు. అందుకని మనం మనకి జీవితంలో ఎప్పుడు కూడా మనుషుల దృష్టిలో కాదండి, దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండాలి. ఎవరి దృష్టిలో చెప్పండి? మనుషుల దృష్టిలో మనం హీనంగా ఉన్నా పర్వాలేదు. ఎవరి దృష్టిలో గొప్పగా ఉండాలి? మనుషుల దృష్టిలో హీనంగా ఉన్నా పర్వాలేదు. ఎవరి దృష్టిలో గొప్పవారు ఉండాలి? దేవుని దృష్టిలో గొప్పవారు ఉండాలి. మనుషులు చాలా మనల్ని హీనంగా చూస్తారు, మనుషులు మనల్ని నీచంగా చూస్తారు. అయినా కానీ మనము మనుషుల దృష్టిలో హీనంగా ఉన్నా పర్వాలేదు, బాధపడద్దు. దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంట? గొప్పవారు ఉన్నామా లేదనేది మనం చూసుకోవాలి. లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వాక్యంలో ఆ మాట రాస్తుంటుంది, మీరు చదవచ్చు. లూకా 16వ అధ్యాయం 15వ వాక్యం. ఆయన మీరు మనుషులెదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చాలమ్మా, ఎంత చక్కగా దేవుడు రాపించాడు చూడండి ఈ మాటని. దేవుని బిడ్డలైన మనము, ఆయన మీరు మనుషులు ఎదుట నీతిమంతుని అనిపించుకునేవారు కానీ దేవుడు ఎక్కడ చూస్తాంట? హృదయాన్ని. దేవుని దగ్గర నీతిమంతుడు అనిపించుకోవాలంటే ఎక్కడ మనకి నీతి రావాలి? హృదయంలో. చెప్పండి అందరూ. ఎక్కడంట? మనుషుల దృష్టిలో మనం నీతిమంతుడు అనిపించుకోవచ్చు. మంచిగా చదువుకొని నీతిమంతుడిగా, ఉద్యోగం చేసి నీతిమంతుడిగా, మన కుటుంబాన్ని బాగా చూసుకొని నీతిమంతుడిగా, 10 మందికి సహాయం చేసి నీతిమంతుడిగా, 10 మందిలో కొన్ని మంచి కార్యాలు చేసి నీతిమంతుడిగా అనిపించుకోవచ్చు. అవన్నీ దేవుడికి పనికిరావు. దేవుడు ఎక్కడ చూస్తాంట? లోపల చూస్తా. ఎక్కడ చూస్తాంట? దేవుడికి కావాల్సి ఎక్కడంట? చెప్పండి. ఎక్కడ కావాలంట? పొద్దున మాంసం కొట్టాను అంటున్నాడు. హార్ట్ కావాలా? ఇంగ్లీష్లో ఎవరికో అన్న పక్కన కిటికీ ఉంటుంది, అక్కడ అడుగుతున్నా హార్ట్ కావాలా అడుగుతున్నాడు. అది మేక హార్ట్ మనకి ఇస్తారు, కోడి హార్ట్ మనకి ఇస్తారు, కానీ హార్ట్ మన హార్ట్ ఎవరికి ఇవ్వాలి? మనం వాళ్ళు తినేటానికి హార్ట్, అది దేవునికంటే వాళ్ళు తినడానికి. కానీ మనం ఏం చేయాలి? మన హార్ట్ని ఎవరికి ఇవ్వాలంట? అప్పుడు దేవుడు మన లోపలికి చేంజ్ చేస్తాడు, హృదయంలో నివాసము చేస్తాడు. దావీదు కంటే 7 అన్నములు పెద్దవాళ్ళు, ఎంత హైట్, మంచి బాడీ బిల్డర్. సమయాలు పోయి ఈడ ఎవరిని రాజు చేయాలంటే వీళ్ళెవ్వరు కాదు, వాడు అన్నాడు. ఎవరైనా గొర్రెలు కాసుకున్నాడే వాడు కావాలి. ఎందుకని? వాడు హృదయం బాగుంది. దేవుడు హైట్ని, వెయిట్ని, పర్సనాలిటీ, కలర్ దేవుడు చూడట్లా, క్యాస్ట్, చదువు, డబ్బు. దేవుడు చూసి అంటే ప్యూర్ హార్ట్, స్వచ్ఛమైన హృదయం ఎవరికైతే ఉంటుందో దేవుడికి వాళ్ళే కావాలి. హృదయం బాగోపోతే ఎందుకు? హృదయం అన్నిటికంటే మోసకరమైంది. అలాంటి మోసకరమైన దాంట్లో దేవుడు ఎందుకు ఉంటాడు చెప్పండి? హృదయం ఎక్కడైతే నీతి గల హృదయం ఉంటుందో అక్కడ ఉంటాడు. అందుకే దేవుడు అన్నాడు, మీరు మనుషులు ఎదుట నీతిమంతులుగా మీరు నటించవచ్చు, అనిపించుకోవచ్చు, అయితే దేవుడు మాత్రం హృదయాల్ని ఎరుగును. దేవుడు ఎక్కడ చూస్తాడంట? హృదయాన్ని. కాబట్టి మనకి మంచిగా సంఘం నటించి వెళ్ళిపోవచ్చు, కానీ ఇంటికాడికి వెళ్ళిన తర్వాత మనం మన ఇష్టానుసారం జీవించినప్పుడు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తారు. దేవుడికి మనం ఎక్కడున్నా యథార్థం కనపడాలి. విన్నారా? దేవుడికి ఎక్కడున్నా మన నీతిమంతులు కనపడాలి. అందుకే రాస్తుంది, దేవుడు హృదయాన్ని ఎరుగును, మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమైంది. రిజల్ట్ వచ్చేసిందా? మనుషుల దృష్టిలో ఘనముగా ఏదైతే కనపడద్దో దేవుని దృష్టి అదేంటంట? అసహ్యమైంది. కాబట్టి మనుషుల దృష్టిలో గొప్ప దేవుడికి అవసరం, దేవుని దృష్టిలో గొప్పవాడు ఉండాలి. యోహాను ఎలా ఉండంట? దేవుని దృష్టిలో అది ఎలా ఉంట? చెప్పండి. దేవుని దృష్టి ఎట్లా ఉంటే యోహాను గారు గొప్పవాడిగా ఉన్నాడు. అంత మాత్రం కాదు, ద్రాక్షారసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నంట. దేంతో అంట? తన హృదయం నిండా ఏమి నిండింది చెప్పండి? పరిశుద్ధాత్మ నిండు అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనందరం కూడా దేవునికి సన్నిధిలో ఈ పరిశుద్ధాత్మ శక్తితో అతను నిండుకొని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని వైపు తిప్పుతా ఉన్నాడు. ఎవరి వైపు అంట?
దేవుని వైపు రండి ఇక్కడికి, ఇది మంచి మార్గము, ఇది మంచి జీవితము, ఇది మంచి పరలోకము, ఇక్కడే మీకు సమాధానం, ఇక్కడే మీకు స్వస్థత, ఇక్కడే మీకు విడుదల, ఇక్కడే మీకు మంచి జీవితం అని అందరిని ఎక్కడ తీసుకొచ్చాడంట? దేవుని తీసుకొచ్చాడు. అందరికి ప్రసంగం చేశాడు. ఎవరైనా యోహాను గారు ఏం చేశాడు? అందరికీ ప్రసంగం చేశాడు. నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉండాలి చెప్పేసి అందరికి ఏం చేశాడైనా? ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసి నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలి, నువ్వు ఇలాగ ఉండాలని చెప్పేసి అందరికి ఏం చేశాడు ఆయన? ప్రసంగం. లూకాసు వార్త 3వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతనిని అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమియు లేనివాని కీయవలననియు, ఆహారము గలవాడును అలాగే చేయవలననియు వారితో చెప్పెను. ఇక్కడ మనం చూస్తే కొంతమంది వచ్చి, అయ్యా మేమేం చేయాలి, మంచి జీవితం చేయాలంటే అని అడిగారు. ఎప్పుడు అడిగారు వాళ్ళు చెప్పండి? బాప్తిసం పొందిన వెంటనే. ఎప్పుడంట? ఆయన దగ్గరికి వచ్చి అందరూ ఏం చేస్తారంట? బాప్తిసం పొందారు. యోహాను గారి దగ్గరికి వచ్చి బాప్తిసం పొంది యోహాను గారిని అడిగారు, అయ్యా మేమేమి చేయాలని చెప్పేసి యోహాను గారిని అడిగితే ఏమని చెప్పాడు ఆయన? ఆహారము గలవాడు 2 అంగిలు గలవాడు ఏం చేయాలంట? ఏమీ లేని వారికి ఇవ్వాలి. అంటే ఏంటి? 2 జతల డ్రెస్సులు బట్టలు ఉండేవాడు, బట్టలు లేని వాడికి ఏం చేయాలంట? చెప్పండి. ఒక జత ఇవ్వాలి మనం. ఏం చేయాలంట? 2 జతల బట్టలు మనకు ఉన్నాయి, కానీ అవతల మనిషికి ఏం లేవు, బట్టలు సరిగ్గా లేవు. అప్పుడు ఏం చేయాలి మనము? ఇప్పుడు మీకు తెలుసో లేదో, బట్టలు అనేది ఒళ్ళు కప్పుకోవడానికి వేసుకుంటాం, చిరిగిపోతే మనం వేసుకోం. ఇప్పుడు కొత్తగా వచ్చింది, షర్ట్కి ఇక్కడ ఉంది మొత్తం గుడ్డ లేదు, ఇంకా ప్యాంట్ ఇక్కడ ఉంది బెల్ట్ కింద గుడ్డ లేదు, ఇంకా 5,000 అంటే ఒకటి. అది మళ్ళీ దానికి పీలికలు లాగుంది, దాంట్లో ఏమీ లేదు. అది వేసుకొని కూడా తిరుగుతున్నారు ఆల్రెడీ. ఇంకోటి చూశాను, గోని సంచితో తయారు చేస్తారు, 5,000 అంటే ప్యాంటు, గోని సంచితో. అది నవ్వాలా అర్థం కావట్లేదు, ఏం అర్థం. ఎందుకు చెప్తున్నా అంటే జనాలు ఒక నీచంగా తయారవుతున్నారు. ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు వేసుకున్నారు అప్పుడు, ఇప్పుడు ఒళ్ళు చూపించుకోవడానికి బట్టలు వేసుకుంటున్నారు. విన్నారా? కొంతమంది చూస్తున్న డ్రెస్ చాలా అసహ్యంగా వేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు వేసుకున్నారో అర్థం కావట్లేదు ఆ డ్రెస్సు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ తిన్నాన్న బట్టలు ఉండి కూడా చిరిగిపోయిన కుట్టలు, ప్యాంట్లు చింపేసి జీన్స్ ప్యాంట్లు వేసుకున్నారు, చింపేసి కుక్కలు చింపేసి దారిలో పోతుంటే అట్లా. అది మోడల్ అంటే ఇప్పుడు సగం ఊడిపోయింది ప్యాంటు. విన్నారా? ఇంకా కొత్త మోడల్ అంటే మోకాలు కింద వరకు ప్యాంట్ ఉంటుంది, ఇక్కడ మాత్రం కొంచెం మధ్యలో ఇంకా ప్యాంటే ఉండదు. ఇంకా ఏంటంటే జనాలు బుద్ధి జ్ఞానం చేస్తున్నారా లేకపోతే సైతాన్ని వీళ్ళకి నడిపిస్తుందా అనేది మనం చూస్తే చాలా నీచంగా ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, సెలబ్రిటీలు మళ్ళీ, కానీ ఎంత అసహ్యంగా ఉన్నారు చూడండి. కాబట్టి దేవుడు చెప్పిందంటే బట్టలు వేసుకోవాలి. వేసుకోవాలా తీసేయాలా? చెప్పండి. బట్టలు వేసుకోవాలా తీసేయాలా? బట్టలు వేసుకోవాలి. మనం తీసేస్తాడా కాదు, దేవుడు ఇచ్చింది బట్టలు వేసుకోమని. దేవుడు నిన్న ట్రైన్ ఎక్కడికి వెళ్తే ఒక రైల్వే స్టేషన్ నైట్లో వచ్చేసింది, నైట్లో తిరుగుతున్నారు రైల్వే స్టేషన్. ట్రైన్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడ వేసుకోవాలి డ్రెస్సు? ఈ విచిత్రాలన్నీ నాకు కనబడతా ఉంటాయి వెళ్తుంటే. రైల్వే స్టేషన్ నైట్ వేసి వచ్చిన ట్రైన్ మంచి స్టైల్ తిరుగుతున్నాను వచ్చి నైట్ వేసుకొని. ఊరు కూడా నైటీయేనా? ఏదో ఇంట్లో అంటే వేసుకోవచ్చు, కొంతమంది షార్ట్లు వేసుకొని తిరుగుతున్నారు రోడ్లు అమ్మడా రైల్వే స్టేషన్ బస్ షార్ట్లు వేసుకొని. ఏంటి చెప్పండి దారుణాలు ఇవన్నీ, చూడలేక సావాల్సి వస్తుంది ఇవన్నీ. కాబట్టి దేవుని బిడ్డ మనం దేవుడు ఇచ్చింది ఎందుకంటే మంచిగా ఒళ్ళు కప్పుకో, శరీరాన్ని అవయవాలని 10 మందికి చూపించకుండా, అభ్యంతరకరంగా అసహ్యంగా ఉండకుండా అవయవాలు ఏం చేయాలంట? కప్పుకోవాలని చెప్పేసి దేవుడు మనకు మంచి వస్త్రాలని ఇస్తున్నాడు. కానీ జనాలు నీచంగా తరవుతున్నారు. అందుకే యోహాను గారు చెప్పారు, ఒకవేళ ఎవరికైనా బట్టలు లేకపోతే 2 జతల బట్టలు ఉంటే ఏం చేయాలంట? 1 జత బట్టలు వాడికి ఇచ్చేయి. మంచి పని చెప్పాడా చెడ్డ పని చెప్పాడా? మంచి మాట చెప్పాడు. 11 వాక్యం చదవమ్మా. సారీ 11లో ఏమని రాస్తుంది? ఆహారం గలవాడు కూడా అలాగే చేయవలను. అంటే ఏంటి? ఒకడికి ఆహారం లేదు, మనం ఏం చేయాలి? మన దగ్గర ఆహారం ఉన్నప్పుడు ఏం చేయాలి? వాడికి సహాయం చేయాలి, పెట్టాలి. అయ్యో అడిగాడు వచ్చి, మన ఇంటికాడికి వచ్చి అడిగినప్పుడు మనం ఏం చేయాలంట? అన్నము పెట్టాలి. కాబట్టి దేవుని బిడ్డలు మనము ఒక మంచి చేయాలని యోహాను గారు చెప్పారు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు కాబట్టి మంచి ఉపదేశం అని చెప్పాడు. 3వ చదువు 12వ వాక్యం. సుంకరులను బాప్తిసము పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతనిని అడుగగా,
అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకొనవద్దని వారితో చెప్పాను. సుంకర్లు అంటే ట్యాక్స్ ఆఫీసర్, పన్ను కట్టించుకుంటారు ఆ రోజుల్లో. ఇప్పుడు మనం కారుకి, ఇంటికి పన్ను కడుతున్నాం, కానీ అప్పుడు ఎవరికి పన్ను కట్టాలి? మనిషికి పన్ను కట్టాలి. ఎవరికంట? ప్రతి మనిషి ఏం చేయాలట? పన్ను కట్టాలి. ఇప్పుడు మనిషి కట్టట్లా, దేనికి కడుతున్నాం మనము? కారు కొనుక్కుంటే, స్కూటర్ కొనుక్కుంటే, ఇల్లు కొనుక్కుంటే పన్ను కడుతున్నాం, ట్యాక్సీ. కానీ ఆ దినాల్లో ఎవరికి కట్టాలంట? ప్రతి మనిషి పన్ను కట్టాలి, ట్యాక్స్ కట్టాలి. సుంకర్లు అంటే ట్యాక్స్ వసూలు చేస్తారు, పన్ను వసూలు చేసి రాజుకి ఇస్తారన్నమాట. ఆ సుంకరులు వచ్చి మేము కూడా బాప్తిజం తీసుకుంటాము, కాబట్టి మాకు కూడా బాప్తిసం అండి, తీసుకున్న తర్వాత మేము ఎలా జీవించాలి, ఏం చేయాలంటే ఆయన చెప్పాడు, మీరు న్యాయంగానే ట్యాక్స్ వసూలు, లంచాలు తీసుకోవద్దు, ఎక్స్ట్రా తీసుకోవద్దు. రిజిస్టర్ ఆఫీస్ ₹1,00,000 అనుకోండి, కనీసం 2 లక్షలు అవుతుంది మనకి. లంచం ఎంత? ₹1,00,000 పోతుంది. గవర్నమెంట్కి పోయేది ఎంత? ₹1,00,000. గవర్నమెంట్ డీడీ తీసేది ₹1,00,000 ఉంటుంది, కానీ వాళ్ళు కట్టాల్సిన ఎంత మనము? 2 లక్షలు. అలాగనే మనం చూసినట్లయితే ఈ సత్యాన్ని ఆ దినాలు ఏం చేస్తారంటే భయపెట్టి, అదిరించి, బెదిరించి ఎక్కువ లాక్కునేవాళ్ళు. కాబట్టి యోహాను గారు చెప్పాడు, మీరు ఎంత తీసుకోవాలో రీజనబుల్గా అంతే తీసుకోండి, ఎక్కువ మాత్రం ఏం చేయొద్దు, తీసుకోవద్దు. మంచి మాట చెప్పాడు, చెడ్డ మాట చెప్పాడా? మంచి మాట చెప్పాడు. 13 వాక్యం చదవమ్మా. అతడు 14 చదువు. సైనికులను మేమేమి చేయవలనని అతనిని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఇండుడని వారితో చెప్పెను. సైనికులు అంటే పోలీసులు. ఎవరంట? పోలీసులు వచ్చారు, అయ్యా మేము కూడా బాప్తిజం తీసుకుంటాం, బాప్తిజం తీసుకున్న తర్వాత మేము ఎలా జీవించాలి, ఏం చేయాలంటే ఆయన ఏం చెప్పాడు? ఎవరిని బాధ పెట్టద్దు. ఈ రోజులో బయట చూడండి, పోలీసుడు కొట్టి మాట్లాడుతున్నాడు, ముందు పూతులు తిడతాడు, ఏంటాడు, చేయలేసింది ఫస్ట్ మనిషి. ట్రాఫిక్లో వచ్చినా, ఏదైనా వచ్చింది, దొంగ ఏదైనా సంథింగ్ ఏది జరిగినా ఫస్ట్ ఏం చేస్తాడంట? కొడతాడు. ఇలాంటి పనులు చేయొద్దు. మీరు ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనంద వేయద్దు. ఎవరన్నా చిన్న తప్పు చేసి దొరికితే, మొన్న గంజా మీద నువ్వే కదా, మొన్న డ్రగ్స్ మీద నువ్వే కదా, అక్కడ మర్డర్ చేసి నువ్వే కదా, అక్కడ దొంగతనం చేసి నువ్వే కదా, ఆడి మీద 4 కేసులు వేసేస్తారు. ఎందుకని? అసలు దొరకట్లేట ఆ కేసు ఈడి మీద వేసేసి వాళ్ళ పని తప్పించుకుందని చెప్పి ఏం చేస్తారు? నిందలు వేసేస్తారు అన్నమాట. దొరికారంటే ఏం చేస్తారు? ఒక కేసు కాదు, 4 కేసులు వేసేస్తారు మీద. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, ఏమన్నాడు ఆయన? ఎవరి మీద అపనింద వేయకము, మీ జీతములతో తృప్తి కలిగి ఉండి. లంచాలు తీసుకోవద్దు. ఏం చేయొద్దంట? లంచాలు తీసుకోవద్దు. మీకు ఎంతైతే జీతం వస్తుందో ఆ జీతంతో ఏం చేయాలంటే మీరు తృప్తి పొంది వినండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము జక్కరయ్య నీతిమంతుడు, దేవుని సేవ చేశాడు, ఆయన కొడుకు కూడా నీతిమంతుడు, మంచి సేవకుడు పుట్టాడు. అంటే మాత్రం కాదు, ప్రజలందరూ కూడా మంచి ఉపదేశాన్ని చేశాడు. ఏం చేస్తాడంట? చెప్పండి అందరూ, ఏం చేస్తాడంట? మంచి వాక్యాన్ని, మంచిగా జీవించండి అని వీళ్ళందరికీ కూడా, ప్రజలకి, ఆ తర్వాత సుంకర్లకి, ఆ తర్వాత సైనికులు, పోలీసులకి, వీళ్ళందరూ కూడా ఆయన చెప్పిన మాటలు విని వాళ్ళ బాప్తిసం పొందిన తర్వాత అలాంటి మంచి జీవితాన్ని చేశారు. బైబిల్ రాస్తుంది కదా, ఆయన అనేకుల్ని దేవుని వైపు తిప్పుతాడు. చెడు మార్గంలో, పాప మార్గంలో ఉన్న అందరూ కూడా వాళ్ళ అలవాట్లన్నీ మాన్పించి, వాళ్ళ పద్ధతులు మాన్పించి వాళ్ళందరినీ ఎక్కడ తిప్పుతాడంట? దేవుని వైపు తిప్పుతాడు. కాబట్టి సేవకుడు చేయాల్సిన పని ఏంటంటే అందరిని కూడా మంచి మార్గం నడిపించాలి. రెండోది, అతన్ని దేవుని వైపు తిప్పి దేవుని ఎద్దకే నడిపించాలి. ఈ దినాల్లో చాలామంది మనం చూస్తున్నాం, సేవకులందరూ ఏం చేస్తారు? డబ్బుల కోసం సేవ చేస్తున్నారు. పేటిఎం పెడుతున్నారు, ఏటీఎం పెడుతున్నారు, ఇది గూగుల్ పే పెడుతున్నారు, ఫోన్ పే పెట్టి ఫోన్లో దాంట్లో కొట్టండి అంటున్నారు డబ్బులు. చాలామందిని చూస్తే చాలా దారుణంగా ఉంది. కానీ మన సంఘంలో అట్లాంటిది ఏమైనా ఉందా? చెప్పండి. నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా సరే ధైర్యంగా నేను చెప్పగలను. ఎందుకంటే మనం అలా చేయట్లే. ఇచ్చేవాళ్ళు యథార్థంగా ఇస్తారు, ఇచ్చేవాళ్ళ దగ్గర మేము తీసుకుంటాం. కాబట్టి ఇలా చూస్తే ఎలా ఉందంటే, చాలామంది కూడా డిమాండ్ చేస్తారు, దేవుని అడ్డం పెట్టుకొని మేము సేవకులమే, మేము వస్తే ఇంత ఇవ్వాలి, అంత ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఏం చేయాలంటే రేట్లు పెడుతున్నారు. ఏం పెడతారంట? రేట్లు పెడుతున్నారు. ఎందుకు చెప్తున్నాడు? ఇదంతా కూడా యోహాను గారు ఎప్పుడు కూడా జనాల దగ్గర ఏది ఆశించలేదండి. ఆయన ఎప్పుడు కూడా దేవుని మార్గాన్ని నీతిగా, న్యాయంగానే ఆయన బోధించినాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, జకరియా నీతిమంతుడు, నిరపరాధి దేవుని దృష్టికి. అలాగే బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా నీతిమంతుడు, నిరపరాధిగా ఉండి మంచి జీవితాన్ని చేశాడు, మంచి సేవ చేశాడు. ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఉన్నాడు.
అందుకని మనం కూడా ఎప్పుడు కూడా నీతిమంతులుగా నీతి మార్గాలకి మనము ప్రయాసపడాలి. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక మనము క్రొత్త నిబంధన కృపాకాలంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇక్కడ మనం చదువుచున్న వాక్యంలో పౌలు గారు చెప్తున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి అంటే యాజ్ ఇట్ ఈస్గా యేసు ప్రభు ఎలాగూ నడుచుకున్నాడో సేమ్ డిటో సేమ్ టు సేమ్ అదే దారిలో నేను అదే మార్గంలో అదే జీవితంలో నేను ప్రయాణం చేస్తాను అంటున్నాడు. ఫస్ట్ ఈయన ఎవరండి? హింసకుడు, దోషకుడు, హానికరుడు, సంఘాన్ని క్రూరంగా హింసించి యేసు ప్రభు అంటే నమ్మిన వాళ్ళని చంపేసి ఏంటి చాలా దారుణంగా చేసేవాడు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు జీవితం అంతా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఆయన జీవితం అంతా ఎలా ఉందంట? యేసు ప్రభు జీవితంలాగా మార్చుకొని యేసు ప్రభు ఏ విధంగా నడుచుకున్నాడో నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు కూడా ఏం చేయాలంట? నన్ను పోలే నడుచుకో. నేను క్రీస్తు ఎలా అలాగే జీవిస్తాను కాబట్టి నేను సేమ్ టు సేమ్ కాబట్టి మీరు నన్ను చూసి నేను మీ మధ్య ఉన్న మనిషిని కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇదే జీవితాన్ని నాలాగా మీరు చేసినట్లయితే దేవుని పోలు నడుచుకుంటారు. ఆయన పరలోకంలో దేవుని సింహాసనట్లుగా మీరు కూడా అక్కడ ఉంటారని చెప్పేసి పౌలు గారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అందుకనే మనందరం కూడా యేసు ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు. ఏం చేస్తాడంట? యేసు ప్రభు మనకు మాదిరి ఉంచిపోయాడు కాబట్టి మనం కూడా ఏం చేయాలంట? ఆ మాదిరిలో అడుగుజాడలు మనము నడుచుకోవాలి. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాసిందన్నమాట. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వాక్యంలో చదవచ్చు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు కూడా మన కోసం బాధలు పడి ఏంటి మనము ఏం చేయాలంట? తన మార్గం నడుచుకోవాలని చెప్పి మనకేం చేస్తాడంట? మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. కానీ యేసు ప్రభువుని మనం చూసినప్పుడు ఆయన మన కోసము శ్రమలు పడ్డాడు, బాధలు పడ్డాడు. కాబట్టి తన అడుగు జాడలను నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచి పోయాడు. ఆయన ఏ కష్టం పడకుండా ఉంటే మనం ఎలా కష్టపడతాం? ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చెప్తారు చాలామంది పిల్లలకి, అరే నేను చాలా కష్టపడి పైకి వచ్చానురా, నువ్వు కూడా పైకి రావంటే నువ్వు ఇలా కష్టపడరా, ఇలా పైకి రారా, ఇలా శ్రమ పడరా, ఇలాగా ఉద్యోగం చేయరా, ఇలా చదువుకోరా, ఇలాగ వ్యాపారం చేయరని చెప్పి వాళ్ళు ఏం చేస్తారని చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంట? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లుగా మీకు మాదిరి ఉంచి, అంటే ఒక మోడల్గా ఏం చేస్తాడు? మన కోసం ఉంచి ఇలా మీరు నడుచుకోని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఈ రోజులు ఏం చేస్తారు? ట్రెండ్ అంటున్నారు. ఈరోజు ఏ రకమైన ప్యాంటు వస్తే అందరూ అదే ప్యాంటు, ఏ టీషర్ట్ వస్తే అదే టీషర్టు, మరి ఏ రకమైన హెయిర్ స్టైల్ వస్తే ఆ రకంగా హెయిర్ స్టైల్. ఇప్పుడు నల్ల జుట్టు ఉండే తెల్లగా వేసుకున్నారు, తెల్ల జుట్టు ఏం చేస్తున్నారు? నల్లగా వేసుకున్నారు. ఇంకో రకం ఉన్నారు తేడా రకం, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎర్రగా వేసుకుంటున్నారు. ఏం చేద్దంట? ఎర్రగా వేసుకున్నారు. అలా ఇంకొక టైప్ అనమాట. కాబట్టి ఇట్లా జనాలు ఎలాగున్నారంటే రకరకాలుగా మారిపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుందంటే దేవుడు ఎలాగైతే ఉన్నాడో, మనల్ని ఎలాగైతే ఉండమన్నాడో, ఏదైతే చేసి మనకి నేర్పించి వెళ్ళి ఉన్నాడో దాని మార్గంలో మనం ఏం చేయాలంట? వెళ్ళాలి. అది వదిలేసి మనుషులు ఏం చేస్తున్నారు? లోకంలో ఈరోజు ఏది కొత్తగా వస్తే ఆ విధంగా మనం వెళ్ళాలని చెప్పేసి జనాలు ఏం చేస్తారు? పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పటికీ కూడా ఆయన ఒకే ఒక జీవితాన్ని ఇచ్చిపోయాడు. అదే జీవితాన్ని మనము చేయాలి. కాబట్టి మనందరూ చదువుతున్న పౌలు గారు మరొక స్థలంలో ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చెప్పారు. చూడండి, 3:17 ఫిలిప్పీ. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. ఇక్కడ చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. ఇక్కడ చెప్తున్నాడు పర్ఫెక్ట్గా జీవించాడు ఎవరైనా? పౌలు గారు. ఇప్పుడు ఆ జీవితం ఆయనకు సాధ్యమైందా అవలేదా? యేసు ప్రభు చేసిన జీవితము పౌలు గారికి సాధ్యమైందా అవలేదా?
అయ్యింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుడు ఏ విధమైన జీవితాన్ని చేశాడో, పరిశుద్ధులు మనకు ముందుగా ఏ విధమైన జీవితం చేసి వెళ్ళారో అలాంటి ఒక మాదిరిని మనం వెంబడించినట్లయితే మన కుడి ఎడమ తొలగిపోకుండా చక్కగా అదే దారిలో మనం వెళ్ళినట్లయితే కనుక ఎక్కడ చేరుకుంటాం మనం? పరలోకానికి. చెప్పండి అందరూ. వాళ్ళందరూ ఎక్కడ చేరుకున్నారంట? యేసుప్రభు ఏం చేశాడంట? పరలోకానికి వెళ్ళిపోయి దేవదూతల మీద ఏంటి భూలోకమైన పరలోకమైన సమస్త అధికారం పొందుకొని దేవుని కుడి పార్శ్వ కూర్చున్నాడు. అలాగనే మనం కూడా ఏం చేయాలి? ఆ మార్గంలో వెళ్తే మనం కూడా అక్కడికే వెళ్తాము. అందుకని మనం దేవునికి సన్నిధిలో ఎప్పుడు కూడా దేవుడు ఒక మాదిరి మనకు ఉంచిపోయినప్పుడు అది మనం అనుసరించాలి. ప్రతిరోజు కూడా దాన్ని వెంబడించాకి మనం ప్రయాసపడాలి. చాలామంది ఈ లోకంలో లోకానుసారంగా నడుచుకున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు. ఇప్పుడు మనం అలా జీవించకూడదు. జీవించాలా వద్దా? చెప్పండి. జీవించాలా వద్దా? అలాంటి జీవితాలు మనము చేయకూడదు. లోకానుసార జీవితాన్ని మనము చేయకుండా దేవుడు ఏదైతే మనకు మాదిరి ఉంచున్నాడో అదే జీవితంలో మనం వెళ్ళడానికి మనం ఏం చేయాలంట? ప్రయాసపడాలి. కాబట్టి మొదట దర్శనికుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం చదివినట్లయితే, మొదటి దర్శనికుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వాక్యం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. పౌలు గారు చెప్తారు, దేవుడు తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మన ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలి? దేవునికి రాజ్యానికి, దేవునికి మహిమకి వెళ్ళాలి. పౌలు గారు అంటున్నాడు దశలోనిక సంఘానికి, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుస్తున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. ఎవరికి తగినట్టుగా? దేవుడికి తగినట్లుగా. చెప్పండి అందరూ. దేవునికి తగినట్లుగా మీరు దేవుని రాజ్యానికి, దేవుని మహిమకి తగినట్లుగా ఏం చేయాలంట? జీవించాలి. ఇప్పుడు మన సంఘంలో మనం తీసుకుందాం. ఇక్కడ అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అప్పులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అప్పులు తెచ్చుకున్నారు బ్యాంకుల్లో కట్టలే ఉన్నారు, కొంతమంది బ్యాంకుల్లో దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొంతమంది ఏం చేస్తారు? బ్యాంకు లాకర్ తీసుకొని, లాకర్ అంటే ఏం చేస్తారంట? బంగారం పెడుతున్నారు. వాళ్ళకి ఎక్కువ అయిపోయింది, బాగా దాచుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, కానీ మన అందరం కూడా ఇక్కడి నుంచి ఏం తీసుకుని వెళ్ళాం. అందరూ ఎక్కడికి వెళ్తాము? దేవుని దగ్గర ఏమైనా పట్టుకెళ్తామా? అక్కడే ఉంటుందా భేద సాధని? ఉండదు. ఈ రోజుల్లో దొంగలు ఎక్కువైపోయారు. ఇళ్ళకాడికి నీళ్ళ క్యాన్ పట్టుకొచ్చేది, నీళ్ళ క్యాన్ చెప్పి టక్కన కత్తి స్పీకర్ పెట్టి బీరోలను డబ్బులంతి బంగారం అంతి ఇలా చంపేస్తా అని చెప్పడం, తీసుకున్న తర్వాత గుర్తుపడితే చెప్పి పెక్కోసి వెళ్ళిపోతున్నారు. ఒకటి గ్యాస్ బండి వేసుకొస్తారు, గ్యాస్ వచ్చిందండి బుక్ చేశారండి అంటాడు, మేము చేయలేదండి లేదు చేశారని అంటాడు. ఇంకోటి వస్తాడు, కొరియర్ వచ్చిందండి మీకు ఆన్లైన్లో, ఓటీపీ చెప్పండి, మీ నెంబర్ చెప్పని చెప్పేసి మన బ్యాంకులో అకౌంట్ డబ్బుని తీసేస్తున్నాడు. నిన్న సిస్టర్కి 10 సార్లు ఫోన్ వస్తుంది, ఏంటంటే మీరు క్యాబ్ బుక్ చేశారు, క్యాబ్ బుక్ చేశారు. అసలు క్యాబే తెలియదు ఆమె బుక్ చేయటం. నువ్వు క్యాబ్ బుక్ చేసి నీకు ఫోన్ చేస్తారు ఆమెకి. ఇప్పుడు వాళ్ళు ఏంటి, ఏదో విధంగా ఆ అకౌంట్లో డబ్బులు కొట్టేయాలి, ఆ ఫోన్ నెంబర్ హ్యాక్ చేసేయాలి. ఇట్లా దొంగలు ఎక్కువైపోయినారు. అందుకే మా చర్చికి ఎప్పుడు తాళం వేసేస్తాం గేటుకి. మేము లోపల ఉంటాం, ఎవడొస్తాడో తెలియదు, ఈ పైకి వస్తాడో తెలియదు, ఏం చేస్తుంది. మీరు ఎప్పుడైనా రావాలంటే బెల్లు కొట్టండి, లేకుండా నాకు ఫోన్ చేయండి. అది ఎప్పుడు తాళం వేసే ఉంటా చెప్తున్నా. మొన్న ఒకటి వచ్చేసా అంటే ఇంట్లోకి వచ్చేస్తున్నా అంట, నేను ఊరేళ్ళ మీటింగ్కి, సిస్టర్ గసగస ఉడిపోయింది, బయటికి పోండి పోట్లా. ఏముంది, వచ్చి కొట్టి చంపే ఏం చేస్తా, ఎవరు దానికి బాధ్యత? ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజుల్లో డబ్బు కొరకు మనుషులను చంపేస్తున్నారు. ఏం చేస్తారంట, డబ్బు కొరకు ఏం చేస్తారంట, రాడ్డు పట్టుకు తల పగలగొట్టేస్తున్నారు, లేకుంటే కత్తితో పొడిచేస్తున్నారు. భయంకరమైన దొంగలు ఈ మధ్య. అందుకని జాగ్రత్తగా ఉండండి. మేము కూడా ఎప్పుడు తాళం వేసి పెడతాం, ఎవరిని వస్తే తీస్తాం, ఎవరు రారు. ఆదివారం వస్తారు, శుక్రవారం వస్తారు, మళ్ళీ మధ్యలో ఎవరు రారు. వస్తే కానీ ఫోన్ చేయండి, బెల్లు కొట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజుల్లో డబ్బు కోసం ప్రాణాలు తీస్తారు, కానీ అది పరలోకాన్ని తీసుకెళ్దా? డబ్బుతో పరలోకానికి వెళ్తామా? పరలోకాన్ని కొనగలమా? చెప్పండి. భూమి అంతా అంతమైపోద్దని సైంటిస్టులు అందరూ పరిశోధన చేసి ఆకాశానికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడే ప్లాన్ చేస్తారంట. ఇంకా నెక్స్ట్ సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అంట, ఇంటర్నెట్ కూడా కనెక్షన్ అవసరం అంట. ఆటోమేటిక్గానే శాటిలైట్ నుంచి వచ్చేస్తుంటే ఆటోమేటిక్గానే సోలార్తోనే ఛార్జింగ్ అయిపోయిందండి. రాబోయే కాలంలో అంతా మారిపోతుంది. ఇప్పుడు టీవీ పెట్టుకుని అందరూ ఫోన్లో ప్రొజెక్టర్ వచ్చేస్తుంది, ఫోన్ ఆన్ చేసి గోడ అయితే పెద్ద సినిమాకి వస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ఏమైపోతుంది, మొత్తము
మారిపోతుంది. కాబట్టి ఈ లోకం ఏమైపోతుంది, అంతమైపోద్ది. అన్ని ప్రయోగాలు చేసి 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 ఎవడు కూడా పరలోకానికి పోడు. కాబట్టి పరలోకానికి పోయాడు ఎవరు మారు నడుచుకోవాలి చెప్పండి? ఈ లోకాన్ని అనుసరించకూడదు, ఈ లోక మర్యాద అనుసరించగానే రాస్తుంది. ఈ లోక మర్యాద అనుసరించి నువ్వు వెళ్ళినట్లయితే లోకంలోనే ఉంటావు, కానీ పరలోకానికి వెళ్ళరు. అందుకని ఇక్కడ చదువుతున్నాము, ఏమన్నాడు పౌలు, తన రాజ్యమునకు మహిమకు తగినట్లుగా మీరు జీవించాలని దేవుడు పిలుచున్నాడు. మీలో ప్రతివాడు హెచ్చరించచ్చు, ధైర్యపరచు, సాక్ష్యమిచ్చు, తండ్రి తన బిడ్డలు నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఇలా మేము నడుచుకున్నాం. అందరి దగ్గర కూడా ఒక తండ్రి పిల్లడి దగ్గర ఎంత జాగ్రత్త నడుచుకుంటాడో అంత జాగ్రత్తగా మేము మీ ఎదుట ఏం చేస్తాంట నడుచుకుంటున్నాను. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిందంటే దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని ఎదుట ఎలాగ నడుచుకుంటున్నాం అనేది మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా బైబిల్లో దేవుడు ఎప్పుడు హిజ్కియా నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. హిజ్కియా దేవునికి ఒక సవాలు విసిరాడు. ఏమన్నాడు? ప్రభా, యథార్థ హృదయంతో నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాను ఒకసారి జ్ఞాపం చేసుకో, నీ దృష్టికి అనుకూలంగా నడుచుకున్నానుగా జ్ఞాపం చేసుకున్నాడు. దేవుడు వెంటనే చూశాడు, ఆయన టెస్టిమనీ బాగుంది, ఆయన లైఫ్ బాగుంది, ఓకే ఏం కావాలి, 15 సంవత్సరాలు ఎక్స్ట్రా ఎక్స్టెండ్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు అంటే ఆయుష్ని ఏం చేశాడు, చనిపోతామని చెప్పిన దేవుడు 15 సంవత్సరాలు పొడిగించి. ఎందుకని? నీ దృష్టికి యథార్థ హృదయంతో నేను ఎలా నడుచుకున్నా ఒకసారి ఏం చేయాలి, నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎక్కడ చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు. కాబట్టి నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన దృష్టికి పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఓకే ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తున్నా అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డల మనము దేవుని స్థలం మనం యథార్థంగా ఉంటే, మన హృదయంలో చక్కగా ఉంటే, దేవునితో కలిసి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే కనుక దేవుడు మనకి ఏది కావాలన్నా ఇస్తాడా ఇవ్వడా చెప్పండి? ఇస్తాడా ఇవ్వడా? తప్పకుండా దేవుడు ఇస్తాడు. అందుకని మనం 2వ దశలోనికె రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. 2వ దశలోనికె 3:9. మీరు మమ్మును పోలి నడుచుకొనవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసితిమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. ఇక్కడ మీరు మమ్మును పోలి నడుచుకునే వాళ్ళని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకుంటకే కానీ ఇలాగ చేసితిమి, కానీ మాకు అధికారం ఇవ్వలేదని మేము చేయాలి. అంటే ఏంటంటే మీ అందరి దృష్టిలో మేము మంచిగా ఉండమని ఎందుకు చెప్తున్నామంటే మీ మీద అధికారంతో కాదు. దేంతో అంట చెప్పండి? ఏమంట? మీ మీద అధికారం కాదమ్మా. 7వ వాక్యం చదువు ఒకసారి, 7 చదవండి. ఏలాగు మమ్మను పోలి నడుచుకొనవలనో మీకే తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. చాలు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు పర్ఫెక్ట్గా నడుచుకోవాలని ఎందుకు చెప్తున్నారు అంటే మేము మంచిగా జీవిస్తున్నాం కాబట్టి మీరు మంచిగా జీవించండి, అంతేగాని మీ మీద అధికారంతో మేము చెప్పట్లేదు. ఏం చేయట్లేంట? అధికారంతో మేము మీకు చెప్పట్లేదు, కానీ మేము మంచిగా నడుచుకున్నాం కాబట్టి మీరు ఏం చేయాలంట? మంచిగా నడుచుకోండి అని మేము చెప్తున్నాము అని చెప్పేసి పౌలు గారు దర్శనిక సంఘానికి చెప్తున్నాడు. అందుకని మనము దేవునికి సన్నిధిలో ఎప్పుడు కూడా మంచిగా నడుచుకోవాలి. ఇంకా 4 మాటలు చెప్పి ముగిస్తాను. 4 రకాలైన నడుచుకోవడాలు మనం చూద్దాము. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చదివితే సత్యములో నడుచుకోవాలి. 1 యోహాను 1వ అధ్యాయం 3వ యోహాను 1వ అధ్యాయం 3వ వాక్యం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. చాలండి. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, దేవుడైన గాయకునకు అనే ఒక వ్యక్తికి ఆయన చెప్తున్నప్పుడు ఏమని చదువు యోహాను గారు, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్త నుంచి నాకు సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుని. కానీ మనం చదువుతున్న వాక్యంలో ఈ యొక్క యోహాను గారు ఏమన్నా అంటే మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని సహోదరులు వచ్చి మీ సత్య ప్రవక్త నుంచి మాకు సాక్ష్యం చెప్పారు, దాన్ని చూసి మేము చాలా సంతోషిస్తాం. మనం దేన్ని నడుచుకోవాలి? సత్యము. సత్యం అంటే ఏంటి? నిజం. ఏమంట? నిజంగా ఉండాలి. మనం అన్నిట్లో అబద్ధంగా మోసంగా ఇట్లా మనం ఉండకూడదు. కానీ మనం చేసేది నిజంగా ఉంటే మనల్ని చూసి ఇంకోళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు మంచి మార్లు వెళ్తారు. మనం చెడ్డగా ఉంటే మనల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటారు? చెడ్డదే నేర్చుకుంటారు. ఒకసారి ఒక అమ్మాయి తప్పు చేస్తుంది. వాళ్ళ అమ్మ అడిగింది, ఏమే నువ్వు ఎంత ఉన్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు అని అడిగింది. నువ్వు చేయట్లేదా? నువ్వు చేసేవాడు నేను చేస్తాను, నీ దగ్గర నేను నేర్చుకున్నా అంటుంది ఆమె. నువ్వు వేరే తిరుగుతున్నావు కదా,
నేను తప్పు చేస్తే తప్పేలా ఇద్ది, అప్పుడు నువ్వు చేస్తే తప్పే కదా, నువ్వెందుకు చేస్తున్నావు? ఒకసారి ఒక పిల్లాడు సిగరెట్ కాలుస్తాడు, ఆడు ఎంత 12 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళ నాన్న చొక్కా పట్టుకుని రోడ్డు మీద 2 పీకాడు. ఎంత ధైర్యం నీకు సిగరెట్ నువ్వు కాల్చట్లేదా? నువ్వు కాలుస్తున్నాదా? నేను కాలుస్తే ఏమైంది? అంటే ఎదుటివాడికి చెప్పాలంటే మనం ఎలా ఉండాలి? మోడల్ రోల్గా ఉండాలి. మనం మాదిరిగా ఉండి చెప్పాలి. కానీ మనం పెద్ద నీతిమంతులాగా మనం చేసే దుర్మార్గ పనులు ఇతరులు చెప్తే ఉంటారు, మూసుకొని పోరా, నీ సంగతి మాకు తెలియదు, నువ్వు మాకు చెప్పేది ఏంటి అంటారు. విన్నారా? అంటారా అనరా? నీ సంగతి నువ్వు చూసుకో, నా సంగతి నీకెందుకు, నువ్వేమైనా చక్కగా ఉన్నావా, నీ పిల్లలు చక్కగా నీ భార్య చక్కగా ఉందా అని మనకే వార్నింగ్ ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నప్పుడు యోహాను గారు చెప్తున్నారు, అయ్యా మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని మీ సత్య ప్రవర్తించి అనేకులు వచ్చి నాకు సాక్ష్యం చెప్తుంటే నాకు సంతోషం ఉంది, అంతకంటే గొప్ప సంతోషం ఇంకొకటి లేదు అంటున్నాడు. అందుకని మనం నడుచుకోవాల్సింది సత్యములో. 4 వాక్యం చదువు అక్కడ 4 చదువు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. చాలు. 11వ వాక్యం చదువుమా. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. చెడు కార్యము కాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూసినవాడు దేవుని సంబంధించినవాడు కాదు. ఎవరంట? కీడు చేసేవాడు, చెడు కార్యం చేసేవాడు దేవుని ముఖం చూసినవాడు కాదు. మంచి కార్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి మనం మంచిగా నడుచుకుంటే మన పుట్టే పిల్లలు ఎలా ఉంటారు? మంచి పిల్లలే పుడతారు. జకర్యా గారు మంచోడు కాబట్టి జకర్యా గారు ఎవరు పుట్టారు? మంచి యోహాను గారే పుట్టాడు. ఈ దినాన మనం మంచిగా జీవిస్తే మనకు పుట్టే పిల్లలు ఎలా ఉంటారు? చెప్పండి, మాట్లాడండి. ఎలాంటి వాళ్ళు పుడతారంట? మన ప్రవక్తను బట్టి ఆధారపడి ఉన్నది మన తర్వాత జనరేషను. మనం ఏదైతే నేర్పిస్తామో రేపు మన పిల్లలు ఏం చేస్తారంట అదే నేర్చుకుంటారు. మనం ఏదైతే చేస్తున్నామో మన పిల్లలు ఏదైతే చూస్తున్నారో రేపు మనం ఏం చేస్తామో అదే నేర్చుకొని అదే మార్గంలో మనం కూడా వెళ్తాం. వాళ్ళు మంచి వాళ్ళు అయితే మంచి మార్గం వెళ్తాం, చెడ్డవారైతే చెప్పండి చెడ్డవారు ఏం చేస్తాం? చెడ్డ మార్గంలోనే మనము వెళ్తాం. ఒక అమ్మాయి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అత్తలు బాగా ఏమైనా హింస పెట్టి బాగా కొట్టి నాన్న ఇబ్బంది పడుతుంటే ఆ అమ్మాయి చెప్పింది, నాన్న నన్ను తీసుకుని వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉండలేనని చెప్పింది. వాళ్ళ నాన్నలు ఏం చేశారు? 100 మంది వెళ్ళి కారు ఎక్కించుకొని ఆమెను ఊరేగించి తీసుకొస్తున్నారు ఇంటికి. ఏం చేస్తారంట? బాధపడట్లా. ఏం చేస్తారు? కారులో కూర్చోబెట్టి 100 మంది పాటలు పాడి డ్యాన్స్లు వేసి ఊరేగించి ఏం చేస్తారు ఇంటికి? అది చేయాల్సిన పనేనా? అది చేయాల్సిన పనేనా? అంటే తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో వాళ్ళ పిల్లలు కూడా అదే నేర్పిస్తారు. వాళ్ళు మంచి మార్కులు ఉంటే పిల్లలకి మంచి నేర్పిస్తారు, చెడు మార్కులు ఉంటే పిల్లలకే చెడే నేర్పిస్తారు. కాబట్టి కాపురం చేయమ్మా, కలిసి ఉండమ్మా అనకుండా ఊరేగింపు చేసుకొని తీసుకొస్తున్నారు ఇంటికి. అంటే మా అమ్మాయి గొప్పది, మా అమ్మాయి మాకు ఎప్పటికీ మంచిదే. అది ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు చెప్తున్నాడు, ప్రియుడా చెడు కార్యం కాక మంచి కార్యం అనుసరించి నడుచుకో. నువ్వు నడుచుకునేది, నువ్వు వెళ్ళే దారి ఎలా ఉండాలంటే మంచి దారిలో నువ్వు వెళ్ళాలి. చెడు కార్యం చేయడానికి వెళ్ళకూడదు. మంచి దారిలో నువ్వు వెళ్తే నీకేం జరుగుతుందంట? దేవుని ముఖాన్ని నువ్వు చూడగలుగుతావు ప్రభు యొక్క రాకల్లో. లేకుండా దేవుని చూసిన వాడు కాదు, దేవుణ్ణి ఎరిగిన వాడు కాదని రాస్తుంది. అందుకని మనం సత్యములో నడుచుకోవాలి. రెండోది మనం ఎక్కడ నడుచుకోవాలి? ప్రేమలో నడుచుకోవాలి. 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. 2వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. 2వ యోహాను 1వ అధ్యాయము 6వ వాక్యమా. మనమైన ఆజ్ఞల ప్రకారము నడుచుటియే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకునవలను అనునదియే ఆజ్ఞ. కాబట్టి మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్టే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారం ప్రేమలో నడుచుకున్నట్టే ఆయన అనున్నదియే ఆ ఆజ్ఞ అని ఇలా చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలు మనము ప్రేమతో నడుచుకోవాలి. క్రూరంగా, మూర్ఖంగా, దుర్మార్గులుగా మనం కనపడకూడదు. కానీ ప్రేమతో ఏం చేయాలి? మనము నడుచుకో. ఇప్పుడు ఆజ్ఞలు అంటే ఒక క్రమశిక్షణ, ఆర్డర్. ఆజ్ఞలు అంటే ఏంటంటే ఒక ఆర్డర్. ఒక ఆర్డర్లో ఎవరైతే వెళ్తున్నారో వాడికి మనం చెప్పాల్సిన అవసరం. ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తాడు? చెప్పండి, ఆటోమేటిక్ ఏం చేస్తాడు? ఒక ఆర్డర్లో వెళ్తాడంటే వాడిని ఎవరో పాయింట్అవుట్ చేయలేరు. నువ్వు ఇలా ఉన్నావేంటి, అలా ఉన్నావేంటి మనం అనరు. ఎందుకని?
మొన్న మేము రిలయన్స్ మార్కెట్కి వెళ్ళాం పని మీద. అక్కడ డెంటిస్ట్ డాక్టర్లు ఏం చేస్తారంటే ఒక నలుగురు కూర్చొని ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం ఇప్పుడు అని టెస్టులు చేయాలని చెప్పేసి ఒక నలుగురు కూర్చున్నారు డాక్టర్లు. ఒక ఆయన నన్ను సిస్టమ్ చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. సార్ మీరు చాలా బాగున్నారు సార్, మీ డ్రెస్ కూడా చాలా బాగుంది సార్, రండి సార్ రండి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం. ఏం చూసారు వాళ్ళు? డ్రెస్ చూశారు, పద్ధతిగా ఉంది. ఎలా ఉందంటే, సార్ మీ డ్రెస్ కూడా చాలా నీట్గా చాలా డీసెంట్గా ఉందండి అని చెప్పి. బయట వాళ్ళు చూస్తారు, మనం చూసేప్పుడు మనం డ్రెస్ పద్ధతిగా ఉందా, మన నడక పద్ధతిగా ఉందా, మన మాట పద్ధతిగా ఉందా, మన ప్రవర్తన పద్ధతిగా ఉందా అని చూస్తారు ఇతరులు. చూసి వాటి వాళ్ళే మందిని పరిగెత్తుకొస్తారు. మన ఏదో చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మన ఏదో చేయాల్సిన అవసరం లేదు. మనం చక్కగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ఏం చేస్తారంట, పరిగెత్తుకుని వస్తారు. కాబట్టి మనం చేసేది ఏదైనా మాదిరి ఉండాలి, అంటే ఇన్స్పిరేషన్ ఉండాలి ఇతరులకి. మనం చేసేది ఇంకొకరు కూడా ప్రయోజనకరంగా మనం ఏది చేస్తున్నాడో ఇంకొకరికి మంచిగా ఉండాలి. అందుకని చెప్తున్నాడు, ప్రేమతో నడుచుకోండి. దేని నడుచుకోవాలంట? రెండోది ఏం నడుచుకోవాలంట? ప్రేమతో. మూడోది విశ్వాసంతో నడుచుకోవాలి. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వాక్యం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. చాలు. ఇక పౌలు గారు చెప్తున్నారు, ఏదో వేలు చూపించి మేము నడుచుకోవట్లే కానీ విశ్వాసంతో ఏం చేస్తామంట నడుచుకోండి. కాబట్టి మనం నడుచుకునే జీవితం అంతా కూడా, మన ప్రయాణం అంతా ఏం చేయాలంటే, జీవితంలో ఏది కావాలన్నా ఏది పొందుకోవాలన్నా మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ఏం చేయాలంట ప్రయాణం చేయాలి. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ఉండి విశ్వాసంతో జీవించినట్లయితే మనం వెళ్ళే మార్గం అంతా విశ్వాసంతోనే ఉంటుంది. మన దగ్గర ఏమి లేకపోతే ఏం చేయాలంటే మనము విశ్వాసం ఏం చేయాలంట ప్రయాణం చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా అన్నీ మనకి వస్తాయి. ఏలియా ఉన్నాడు, ఏం తీసుకెళ్ళాడు ఆయన? విశ్వాసం ప్రయాణం చేస్తాడు. అన్ని దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదా? అట్లా మన జీవితంలో ఏం చేయాలంటే, పౌలు గారు చెప్తున్నారు, మేము ఏదో ఇలా చూపించి ఇలా చేయండి అలా చేయండి ఇతరులు చెప్పడం కాదు, మేము చేసి చూపిస్తున్నాము, విశ్వాసంతో నడుచుకుంటున్నాము. విన్నారా? ఊరికి ఇతరులు చెప్పే విధంగా లేము, కానీ విశ్వాసం ఏం చేస్తున్నాము నడుచుకున్నాం. 4వది మనం చూస్తే వెలుగులో నడుచుకోవాలి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. చాలు. దేవుడు వెలుగులో నడిచిన ప్రకారముగా మనము కూడా వెలుగులో నడిచేలా అన్యోన్య సహవాసం గలవారమై ఇందు. ఎవరితో సహవాసము? దేవునితో. ఎవరితో అంట? దేవుడు ఎలాగ వెలుగులో నడుచుకున్నాడో అలాగనే మనం కూడా వెలుగులో నడుచుకుంటే కనుక దేవునితో మనం ఎలా ఉంటామంటే అన్యోన్య సహవాసం గలవారుగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిందంటే మన ప్రవర్తన. చెప్పండి అందరూ. లేకుంటే మన నడవడి ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో నీతిగా ఉంటే ఏంటి, మనము నీతిమంతున్నప్పుడు మనకు పుట్టే పిల్లలు నీతిమంతులు. అది అక్షరానుసారంగా. ఆత్మానుసారం తీసుకుంటే మనం నీతిమంతులుగా ఉంటే మన ఫలాలన్నీ నీతి ఫలాలు వస్తాయి. ఏ ఫలాలు అంటే మన జీవితాన్ని బట్టి మనకి మంచి సర్టిఫికేట్స్ వస్తాయి. నువ్వు విశ్వాసంగా జీవించావు, నువ్వు పరిశుద్ధంగా జీవించావు, నువ్వు నీతిగా జీవించావు, నువ్వు ప్రేమగా జీవించావు, నువ్వు వెలుగులోనే జీవించావు. ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుడు అన్నిట్లో మంచి మార్కులు వేసి మనల్ని ఏం చేస్తాడు, 100% సక్సెస్గా పాస్ అయ్యని చెప్పి అక్కడ కూడా ఏం చేస్తాడంట ఫస్ట్ ప్లేస్లో పెడతాడు, టాపర్గా. ఎక్కడ పరలోకంలో టాపర్గా పెడతాడు. అదే నువ్వు అన్నిట్లో వెనకబడిపోయి ఏమీ లేకుండా ఉంటే కనుక నువ్వు ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు నాకు సంబంధించి జీవించలేదు, నా మార్గం నడుచుకోలేదు, కాబట్టి నువ్వు ఎవరో నాకు తెలియదు, అక్రమం చేయవారు నా ఎదురు నుంచి వెళ్ళిపోండి అంటాడు. దేవుడు అన్నీ తెలుసు. కాబట్టి దేవుడు ఎక్కడ చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. విన్నారా? పర్ఫెక్ట్గా ఉండేది ఎక్కడ? మనిషి హృదయంలో. కాబట్టి మన జీవితాన్ని దేవుడు హృదయాన్ని ఎందుకు చూస్తాడంటే హృదయంలో కరెక్ట్గా ఉంటే మన అవయవాలన్నీ క్యాపిటల్ సిటీ ఎక్కడ? మనకి హృదయమే కేంద్ర స్థానం. ఎక్కడంటే మనకి హృదయం. ఏది చెప్తే హృదయమో అదే చేస్తాడు మనిషి. అందుకని మన హృదయం కరెక్ట్గా ఉంటే అన్ని విషయాలు మనం కరెక్ట్గా ఉంటాం. హృదయం నిండిన దాన్ని బట్టే మనిషి ఇక్కడ నోరు మాట్లాడుతూ ఉంటుంది. అందుకని మన హృదయంలో కరెక్ట్గా ఉంటే మనం చేసే అన్నీ కరెక్ట్గా ఉండి. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. జకర్య నిరపరాధిగా నీతిమంతుడిగా దేవుని దృష్టిలో అతను కనపడబట్టి అతను ముసలి వయసులో దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు అతని ప్రార్థన ఆలకించి అతనికి మంచి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు కూడా దేవుని కొరకు సేవ కొరకు నియమించబడి
అభిషేకించబడి ప్రభు దృష్టిలో గొప్పవాడుగా ఉండి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా ఉండి ఆయన అనేకులుగా మంచి మార్గాన్ని బోధించి ఆయన మరణించి పరలోకి వెళ్ళినాడు. రెండోదిగా పౌలు గారు కూడా అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చినాడు. కాబట్టి ఆయన దేవునికి మాదిరిగా జీవించాడు. దేవుడు మాదిరి ఉంచిపోయిన అడుగుచాలు నడుచుకున్నాడు. అలానే మనం కూడా ఆయన అడుగుచాలు నడవాలని చెప్పినాడు. మొదటిగా మనం చూసినట్లయితే సత్యములు నడుచుకోవాలి, ప్రేమలు నడుచుకోవాలి, విశ్వాసం నడుచుకోవాలి, విలువలు నడుచుకోవాలి. ఇలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యాలు ఉంటారు. అలాంటి రాజ్యం కొరకు ఆయన వచ్చుండగా మనందరూ సిద్ధపట్టుకును. దేవుడు మనకు సహాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నా నిరాశ దుఃఖ వేదన